వెల్కమ్ టు మై న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో ప్రధానంగా బర్నింగ్ ఇష్యూస్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న రాత్రి రేవంత్ రెడ్డిపై ఇటు టమాటాలతో గుడ్లతో బీఆర్ఎస్ వర్గానికి సంబంధించినటువంటి నేతలు గండ్రం వెంకటరమణారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ పై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో పోలీసులు కూడా చొరవ తీసుకుని అక్కడ బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరి అందుబాటులో ఉన్నారు. హరి, సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఒకసారి మనం నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరోవైపు పట్టభద్ర పోరు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, వస్తే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా మాణిక్ ఠాగూర్ నియమించిన తర్వాత మొదటిసారి ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించడం జరిగింది. నిన్న రాత్రి ఆయన కోదాడ చేరుకున్నాడు. కోదాడలో ఉన్నటువంటి పద్మావతి, అదేవిధంగా గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి నల్గొండ ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో బస చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పార్టీ స్థితిగతుల పైన ఆయన చర్చించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కోసం సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డితో, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒట్ల కొసింత వారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇటు కోమటిరెడ్డి కామెంట్లు కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారందరికీ నాయకత్వం వహిస్తున్నాడనే కోపంతో ఇటు రేవంత్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి చేసినటువంటి పాదయాత్రకు మద్దతుగా ఉమ్మడి జిల్లాలో ఒక సీనియర్ నాయకుడు కొందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. మిగతా నియోజకవర్గాలు ఎక్కడా కూడా పాదయాత్ర ఇంతవరకు మొదలుపెట్టదు. అదేవిధంగా పార్టీ స్థితిగతుల పైన కూడా ఆయన చర్చించేందుకు ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే సూర్యాపేట నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయుడు దామోదర్ రెడ్డి, ఇటు పటేల్ రమేష్ రెడ్డి ఒకరిపై ఒకరు ఠాగూర్ వద్ద కాంప్లైంట్ చేసుకోవడం జరిగింది. దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి తూర్పు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చిన నేతని, అతడు ఆ పార్టీ ఆదేశాలకు అనుకూలంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని చెప్పడం జరిగింది. మొత్తానికి ఇటు మాణిక్ ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందే పటేల్ రమేష్ రెడ్డి వర్గం, దామోదర్ రెడ్డి వర్గం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ యొక్క వర్గ వివాదాలు బహిర్గతమయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి వర్గీయుల మధ్య గత కొద్ది కాలంగా పచ్చగడ్డి వేసే బగ్గుమన్నట్టుగానే నడుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గీయుల మధ్య కూడా ఘర్షణ జరిగింది. అదేవిధంగా దామోదర్ రెడ్డి యొక్క వర్గానికి చెందినటువంటి చోటి వెంకన్న యాదవ్ కు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇవ్వకపోవడం పట్ల దామోదర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పట్ల ఆయన వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇటు పటేల్ రమేష్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డికి అనుకూలంగా వస్తూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో పోయినప్పుడు నల్గొండ జిల్లా నుంచి పటేల్ రమేష్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి నుంచే ఆయన వర్గం నుంచే పోయి అక్కడ రాహుల్ గాంధీని కూడా కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ ముందుకు పోతూ రానున్న సూర్యాపేట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన తన యొక్క ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ గతంలో స్థానిక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇటు పటేల్ రమేష్ చేస్తున్న కార్యక్రమాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ వర్గాన్ని అణచివేసే క్రమంలో ఇరు వర్గాల మధ్య కొద్ది రోజులుగా వర్గపోరు నడుస్తూనే ఉంది. ఇది మరోసారి జిల్లాకు ఇన్ఛార్జిగా, రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఠాగూర్ ఎదుట కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ లో పార్టీలో ఉంటే వర్గ విధాలు అయితే మరోసారి బయటయ్యాయి. ప్రణయ్, సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, రానున్న ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ జిల్లా స్థాయిలో చూసుకున్నప్పటికీ అంటే ఒకే పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణలు ఇవన్నీ కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వాళ్ళు ఏమన్నా సద్దుమణిగించే ప్రయత్నం చేశారా? దాంతో పార్టీకి కృషి చేయాలి, రానున్న ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఒకటిగా సమీక్షగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి యాంగిల్లో ఏమైనా మాట్లాడారా? అయితే ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అగ్రనాయకులు ఇటు
కొమ్మటి వెంకరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయనకు వ్యతిరేకంగానే వివాద వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉంటుందని కూడా బహిర్గత విమర్శలు చేయడం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అన్న రోజుల్లో ఎన్నికల్లో తన సత్తా చాటుకునేందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తుండగా కొంతమంది వ్యతిరేకులు టీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా స్టేట్మెంట్ ఇవ్వడంతో రేవంత్ రెడ్డికి మరియు కోమటిరెడ్డి వర్గీయులు ఇటు ఉత్తమారెడ్డి మధ్య అయితే ఇంకా వారి మధ్య వర్గ వివాదాలు ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇటు సూర్యాపేటకి చెందిన దామోదర్ రెడ్డి, ఇటు తుంగ అద్దంకి దయాకర్, పటేల్ మహేష్ రెడ్డి ఇద్దరి నాయకులను అణచివేసే క్రమంలో తన పెత్తనమే చెల్లాలని అతను సూర్యాపేట నియోజకవర్గం కేంద్రంగా ఇటు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలపైన తన పట్టు నిరూపించుకునేందుకు ఈ ఇద్దరు నాయకులు కూడా రేవంత్ రెడ్డి వర్గీయులనే ముద్ర ఉన్నది కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వీరున్నారు కాబట్టి వీరిద్దరికి వ్యతిరేకంగా అక్కడ నియోజకవర్గాల్లో ఒక నేతల్ని తుంగతుర్తి నియోజకవర్గంలో మరో నేతని అది ప్రోత్సహిస్తున్నారు. ఇటు సూర్యాపేట నియోజకవర్గానికి వస్తే పటేల్ రమేష్ రెడ్డి చేసే కార్యక్రమాలని వ్యతిరేకిస్తూ అదేవిధంగా పార్టీకి అనుకూలంగా పనిచేయడం లేదు, టీడీపీ నుంచి వచ్చిన అతని నేతను పట్టించుకోవద్దనే సంకేతాలు అయితే దామోదర్ రెడ్డి ఇస్తున్నారు. నిన్న జరిగిన మీటింగ్ లో కూడా ఠాగూర్ వద్ద ఇదే ప్రస్తావన వచ్చింది. పటేల్ రమేష్ రెడ్డిపై దామోదర్ రెడ్డి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పటేల్ రమేష్ రెడ్డి దామోదర్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఒకరిపై ఒకరు చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ రానున్న మరో 10 నెలల సమయం ఉండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కు పెద్దపీట. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అధిక సీట్లు గెలిచిన స్థానం నల్గొండ జిల్లాలో ఉంది. హేమహేమిలైనటువంటి జానారెడ్డి, కొమ్మటి వెంకరెడ్డి, అదేవిధంగా మొండంగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి వీరందరూ కూడా ఒకేసారి నల్గొండ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలో మంత్రి పదవులు అనుభవించిన నేతలందరూ కూడా ఉన్నారు. మరొకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే అందరూ కలిసిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయం ఠాగూర్ కూడా వాళ్ళిద్దరు నాయకులను నచ్చ చెప్పడం జరిగింది. ఎన్నికల దృష్టి అందరూ కలిసిపోవాలని, ఎలక్షన్ నాటికి టికెట్లు ఎవరికి ఇస్తారనేది పార్టీ చూసుకుంటుందని, అప్పటి వరకు అయితే అందరూ కలిసిపోవాలని ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రకు అందరూ కూడా సంఘీభావంగా తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు కూడా నిర్వహించి బలోపేతం చేయాలని అయితే దిశానిర్దేశం అయితే చేశాడు ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా మనం చూసుకుంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఒకే వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంత ముసుగుల గుర్తులాట జరుగుతుందని తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అన్నటువంటి కాంగ్రెస్ నేతలు చూస్తుండగా ఒకే జిల్లాలో నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వర్గపోరు కొనసాగుతున్నటువంటి దృష్టి అయితే కనబడుతుంది. ఇక మనం ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో తాజాగా ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించిన పాదయాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్ర హుజరాబాద్ నుంచి మొదలైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దాదాపుగా కూడా ఇటు కేసీఆర్ పట్ల కొంత నిప్పులు చెలరేగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. మొదటగా ఇల్లంతకుంట మండలం రామాలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈ పాదయాత్ర ఇల్లంతకుంట, హుజరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, సిరిసిల్ల, వేములవాడ, తొలని మండలాల్లో కొనసాగనుంది. అయితే ఈ రోజు ఆయన ఇసుక క్వారీలు ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక క్వారీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేసుకోవాలని చెప్పొచ్చు. కేసీఆర్ ఫ్యామిలీయే ఇదంతా నడుపుతుంది అన్నట్టు ఆయన ఆరోపణలు కూడా చేసిన సందర్భం ఉంది. ఈ రోజు కేసీఆర్ ఫ్యామిలీ ఈ కాళేశ్వరం ముప్పు గురి కావడానికి కూడా ఇలాంటి అక్రమ డంపులు, ఈ ఇసుక అక్రమ రవాణా వల్లనే కాళేశ్వరం మునిగిపోయిందని, మిడ్మానేర్ కూడా భవిష్యత్తులో కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉంటుందనేసి ఆయన చెప్పిన సందర్భం ఉంది. ఇప్పుడు ఎవరైతే దీన్ని అడ్డుకోవడానికి, ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నించినా కూడా పోలీసులు వాళ్లకు రివర్స్, అంటే ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళపైన రివర్స్ కేసులు పెడుతున్నారని కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే ఈ పోలీసులు కూడా కీలు బొమ్మలా మారారు అని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపించారు. ఇటు పోతే బిఆర్ఎస్ నేతలనే కాకుండా బీజేపీ నేతలను కూడా టార్గెట్ చేశారు. హుజరాబాద్ ఈటల నియోజకవర్గం అయినప్పటికీ తాను కూడా ఏం చర్యలు తీసుకోలేదు అని ఒక ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోతే జోగినపల్లి సంతోష్ కుమార్ తనపై కూడా తన తండ్రి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి, ఎలాంటి పరిస్థితుల్లోనేమో కాంగ్రెస్ ప్రజలకు భరోసా ఇవ్వడానికి తన పాదయాత్ర జరిగిన దాడి కూడా మాకు ఒక లెక్క కాదు అని చెప్పేసి ఆయన ఘాటుగానే చెప్పేశారు.
ప్రతిసారి తమను అడ్డుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా తన యాత్ర ఆగదు, ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. శ్రీకాంత్, అదేవిధంగా అనేక దాడులు కాంగ్రెస్ పై జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రలో అనేక సందర్భాల్లో నిన్న చూసుకుంటే వరంగల్ జిల్లా కూడా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలోనే కార్నర్ మీటింగ్స్లలో భాగంగా ఆయనపై దాడులు నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. మరి ఒకవైపు ఇప్పుడు కరీంనగర్ జిల్లా అంతా కూడా దాదాపుగా కూడా కేసీఆర్కి సంబంధించిన ప్రాంతము, అదేవిధంగా బీజేపీ కొంత పట్టున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏమైనా ఉద్రిక్తతలు నెలకొనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతోపాటుగా ఈ రోజు పాదయాత్రలో భాగంగా ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కూడా మండిపడేట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాడులు రాబోయే నియోజకవర్గాల్లో దాడులు చేసే అవకాశాలు లేకపోలేదు ప్రణయ్. ముఖ్యంగా చూసుకుంటే సిరిసిల్ల, కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల కేటీఆర్ పై తను ఎప్పుడు నిప్పులు జరుగుతుంటారు రేవంత్ రెడ్డి. సో అక్కడ పార్టీ క్యాడరు రేవంత్ రెడ్డి పై దాడులు చేసే అవకాశం లేకపోతే, ఒక సిరిసిల్ల నియోజకవర్గం మాత్రం కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. మిగతా ఎక్కడ కూడా చొప్పదండి కానీ ఈ మిగతా నియోజకవర్గాల్లో మాత్రం అంత ప్రాబల్యం ఉండకపోవచ్చు. సిరిసిల్లలో మాత్రం తప్పకుండా కాస్త రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఉందేమోనని భావించవచ్చు. రైట్. సో ఒకసారి మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి చర్చిద్దాం. దీంతో ప్రధానంగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా నిన్న బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ పై కొంత రాళ్లు విరిసేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా కూడా కోడిగుడ్లు, ఇటు టమాటాలతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి హరి అందుబాటులో ఉన్నారు. హరి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనుగుణంగా ఇక్కడ తెలంగాణలో కొనసాగుతున్న ఆర్సీఆర్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే 14 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని ఈ రోజు అయితే హుజురాబాద్ లో అడుగు పెట్టడం జరిగింది. అయితే నిన్న జరిగిన భూపాలపల్లి జిల్లాలో జరిగిన రేవంత్ రెడ్డి ఆర్సీఆర్ జోడో కార్నర్ మీటింగ్ లో అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పి అయితే నిన్న రాత్రి జరిగిన ఏదైతే కార్నర్ మీటింగ్, అంబేద్కర్ సెంటర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకేసారిగా అక్కడ సభా వేదికకు చేరుకొని ఏదైతే రాళ్ళు కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, ఆ టమాటాలు కావచ్చు, రేవంత్ రెడ్డి ఆ సభా వేదిక పైన విస్తరణ జరిగింది. ప్రధానంగా అంటే ఈ ఇష్యూలు చూసుకుంటే ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించి నిన్న భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఆర్సీఆర్ జోడో పాదయాత్రలో భాగంగా అక్కడ కార్యకర్తలు ముందుగానే రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం అయితే నిన్న ఉదయం చోటు చేసుకుని అయితే ఏదైతే అంబేద్కర్ సెంటర్ ఏర్పాటు చేయబోయే ఫ్లెక్సీని ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అడ్డుకొని ఫ్లెక్సీ ఏర్పాటు చేయలేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులంతా ఒకేసారి ఇక్కడ చేరుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదే ఇష్యూను రాత్రి ఏదైతే బీఆర్ఎస్ నేతలు నిన్న ఏదైతే అంబేద్కర్ సెంటర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డితో పాటు అక్కడ పిసిసి సభ్యుడిగా ఉన్న గంట సత్యనారాయణరావుతో పాటు ప్రసంగిస్తున్న సమయంలో ఒకేసారిగా బీఆర్ఎస్ నేతలు అక్కడ చేరుకొని టమాటాలు కావచ్చు, కోడిగుడ్లు విసరడం జరిగింది. అంటే ముందుగా బీఆర్ఎస్ నేతలు ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక థియేటర్ లో టమాటాలు కావచ్చు, కోడిగుడ్లతో పాటు వాళ్ళు చేరుకున్న పరిస్థితి అయితే ముందుగా పోలీసులు పసిగట్టడం జరిగింది. వారు అంటే థియేటర్ లో నుంచి వారిని నిర్బంధించి బయటికి రానియకుండా కూడా పోలీసులు నిర్బంధించినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా భారీగా చేరుకొని అక్కడ రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో మొత్తం చుట్టుముట్టేసారిగా వాళ్ళు గంటా సత్యనారాయణ మాట్లాడుతున్న క్రమంలో కూడా వాళ్ళు కోడిగుడ్లతో కూడా విసరడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని కోడిగుడ్లతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చేసుకుని వారు పోలీసులు సద్దుమణిగించినా కూడా అక్కడ పరిస్థితి చేయి దాటిపోవడంతో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా అంటే ఏదైతే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడుతున్న క్రమంలో ఇప్పటికే అక్కడ ఏదైతే హన్మకొండ జిల్లాకు సంబంధించి యూత్ కాంగ్రెస్ నేత అయినటువంటి తోట పవన్ పైన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఆరోగ్యంలో కూడా దానికి వైద్యానికి సంబంధించి కూడా చికిత్స కూడా చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ఏదైనా కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా క్షేత్రంలో వెళ్లి పాదయాత్రలతో పాటు వాళ్ళు చేపడుతున్న ఏదైతే కార్నర్ మీటింగ్స్ తో పాటు అన్ని కార్యక్రమాలు అయితే ఏదైతే ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఈ పార్టీలు ఏదైతే ప్రజాక్షేత్రంలో ఉండేందుకు పాదయాత్రలతో చేపడుతున్న క్రమంలో ఇక్కడ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం అలా మనం చూడొచ్చు. అంటే ఈ ఎన్నికల వేడైతే ఇప్పుడు పూర్తిగా తీవ్రస్థాయికి చేరుకుందని చెప్పి
చేసి నేరుగా నేతల పైన కూడా వాళ్ళు ఏదైతే వ్యక్తిగతంగా విమర్శలకు అయితే దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఈ దాడికి సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర వ్యతిరేకత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలకు దాడిని ఖండిస్తూ వారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ కేటీఆర్ గారు కేసీఆర్ దిష్టి బొమ్మలను మండల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో దగ్ధం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి ఏదైతే ఆర్సీఆర్ జోడో యాత్రలో భాగంగా ఆయన ప్రతి ఇంటింటికి వెళ్లి రాహుల్ గాంధీ సందేశాన్ని డోర్ టు డోర్ స్టెప్ టు స్టెప్ ఆ డోర్లకు ఆ స్టిక్కర్స్ అంటించి అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, వాళ్ళ హామీల విస్మరణ కావచ్చు, ఏదైతే అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ఎమ్మెల్యే హామీలు ఏవైతే ఇచ్చిండో ఎన్నికల ముందు వాటిని అంతా కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టుతున్న రేవంత్ పైన కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు దాడులు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో అదేవిధంగా హరి మనం చూసుకుంటే గండ్ర వెంకటరమణ స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దాడికి బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా మొన్న కేటీఆర్కి సంబంధించినటువంటి సభ కూడా జరిగిన నేపథ్యంలోనే అక్కడ కూడా ఇటు మనం చూసుకుంటే ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడితే కాంగ్రెస్ నేత కాంగ్రెస్కి నినాదాలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు ఇవ్వడంతోనే ఇటువంటి ఉద్రిక్తతలు నెలకొంది. కేవలము రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కాంట్రవర్సీ మాటలపైనే దాడి జరిగింది అంటూ కూడా చెప్తున్నటువంటి విషయం కనబడుతుంది. సో దీనిపై రేవంత్ రెడ్డి స్పందన ఏంటి? ప్రధానంగా చూడవచ్చు ఏదైతే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆయన పార్టీ ఫిరాయింపుతో బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా జాయిన్ కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా కూడా వీళ్ళు ఏదైతే 12 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీలో పదవులతో ఎమ్మెల్యేలతో పదవులు అనుభవిస్తూ వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఆస్తుల కోసం వాళ్ళు పార్టీని వదిలి వెళ్లారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి కూడా ఒక కేసును అయితే నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ గండ్ర సత్యనారాయణ అదే కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యునిగా ఉన్నాడు. వాళ్ళు అంటే ఇక్కడ గండ్ర వెంకటనారెడ్డికి సత్యనారాయణకి ఏదైతే కోల్డ్ వార్ కొద్ది రోజుల కోల్డ్ వార్ గా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అయితే గండ్ర సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ రాళ్ల దాడి జరిగిందని చెప్పి థ్యాంక్ యూ హరి. సో ఒకసారి మనము రైట్ థ్యాంక్ యూ హరి. మొత్తంగా ఒకసారి మనము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో పాత జిల్లా కలెక్టరేట్ కూల్చివేతకు సంబంధించినటువంటి మట్టి అని చెప్పేసి ఒక ఐటమ్ కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్. ఉమ్మడి జిల్లా కేంద్రంలో మహబూబ్నగర్ లోని పాత కలెక్టరేట్ భవనం నీలమట్టమైందని చెప్పొచ్చు. అయితే నిజాం నవాబుల కాలంలో నిర్మితమై దాదాపు 8 దశాబ్దాలకు పైగా పాలన కేంద్రంగా ఉన్న ఈ భవనం కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ భవన నిర్మాణానికి 1931లో శంకుస్థాపన చేసి 1936లో ప్రారంభించినట్టు మనకు చరిత్ర ఉంది. అయితే ఇక్కడి నుంచి దాదాపు నిజాం నవాబుల దర్బార్లో ఉండే 12 శాఖ అధికారులు ఇక్కడి నుంచి పాలన సాగించినట్టు మనకు చరిత్ర చెప్తున్న సత్యం. అయితే గతంలో పాలమూరు జిల్లా 8 తాలూకాలుగా ఉండేదని, అప్పట్లో ఈ 8 తాలూకాలకు సంబంధించి నాగర్ కర్నూలు కేంద్రంగా పరిపాలన సాగేదని, తర్వాత జనాభా పెరగడం వల్ల మరో కొత్త 2 తాలూకాలతో పాలమూరు జిల్లా ఆవిర్భవించిందని చరిత్ర చెప్తున్న సత్యం ప్రణయ్. అయితే జిల్లా ఆవిర్భవించిన తర్వాత ఆరవ నిజాం ఎవరైతే ఉన్నారో మీర్ మహబూబ్ అలీ ఖాన్ గౌరవార్థం 1890లో పాలమూరును మహబూబ్ నగర్ జిల్లాగా పేరు మార్చినట్టు మనకు చర్య చెప్తున్నది. అయితే ఇప్పుడున్న పాత కలెక్టరేట్ భవనం నిర్మాణానికి అప్పుడే అంకురార్పణ జరిగినట్టు మనకు తెలిసింది. అయితే 1948లో ఏదైతే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన తర్వాత దాదాపు ఇక్కడి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పాలన సాగించారని తెలిసింది. అయితే 1960-61 నుంచి ఇప్పటి వరకు దాదాపు 45 మంది కలెక్టర్లు ఈ భవనాన్ని నుంచే జిల్లా అభివృద్ధి కానీ జిల్లా సంబంధించిన పరిపాలన కొనసాగించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. అయితే గత సంవత్సరం డిసెంబర్ 4న కొత్త కలెక్టరేట్ బహుధన సముదాయం భూత్పూర్ రోడ్ లో నిర్మించిన తర్వాత ఈ భవనాన్ని ఖాళీ చేసిన సందర్భం. అయితే అప్పటి నుంచి ఇక్కడైతే ఉమ్మడి పాలమూరు ప్రజలు
ఈ చారిత్రాత్మక సాంస్కృతిక నేపథ్యం ఉన్న ఈ భవనాన్ని మ్యూజియంగా కానీ గ్రంథాలయంగా కానీ ఉపయోగించుకోవాలని, ఈ చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాన్ని కూల్చివేయద్దంటూ పలు వినతి పత్రాలు ప్రభుత్వానికి కానీ ఇటు కలెక్టర్ గాని సమర్పించినప్పటికీ పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఈ భవన సముదాయాన్ని, పాత కలెక్టరేట్ భవన సముదాయాన్ని కూల్చివేయడంతో కొంత విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రదీప్, ఒకవేళ దాదాపు 45 సంవత్సరాల 45 మంది కలెక్టర్లు మారిన ఘన చరిత్ర ఉన్నటువంటి కలెక్టరేట్ భవనము, ఈ విధంగా మనం చూసుకుంటే దాదాపుగా కూడా 1931 నుంచి ప్రారంభమైనటువంటి కలెక్టరేట్కి సంబంధించి ఎంతోమంది కలెక్టర్లు మారారు. అతి పురాతన చరిత్ర ఉన్నటువంటి కలెక్టరేట్ భవనం. సో అట్లాంటి భవనాన్ని మొత్తం కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు నూతన కలెక్టరేట్ కోసం అని చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో స్థానిక పార్టీ నేతలు ఏమన్నారు, దాంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, అనేక కార్యకర్తలు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారి వర్షన్ ఏంటి? సో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారా, లేదా ఇంకేమైనా భవన కూల్చివేత తర్వాత ఏమైనా ధర్నాలు కానివ్వండి, లేదా వినతి పత్రాలకు సంబంధించి కూల్చివేత పనులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఏమైనా అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారా? అయితే ఈ చారిత్రక నేపథ్యం ఈ భవనాన్ని ఒక మ్యూజియంగా, గ్రంథాలయంగాను, మరే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు వాడుకోవాలని, అయితే ఈ భవనాన్ని కూల్చివేయద్దని గతంలో కూడా పలు వినతి పత్రాలు ప్రజా సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అయితేనేమి, ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, అధికార పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్తున్నది ఏంటంటే అభివృద్ధి పేరిట ఇక్కడ 1000 పడకల ఆసుపత్రి నిర్మించబోతున్నట్టు, ఇది కూడా ప్రజల కొరకే, ప్రజల అవసరాల కొరకే, ఒక ప్రజల కొరకే సూపర్ స్పెషాలిటీ అన్ని అంగులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని, దానిలో భాగంగానే ఈ భవనాన్ని కూలుస్తున్నామే తప్ప వేరే దానికి వేరే కార్యకలాపాలకు కాదంటూ చెప్పుకొచ్చారు. అయితే గత కలెక్టర్లు కూడా ఇదే చెప్తున్న నేపథ్యంలోనే అయితే సీనియర్ సిటిజన్లు వద్దంటూ అంటున్నా కానీ నిన్న కూల్చిపెట్టిన సంఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు అయితే, అసంతృప్తి అయితే వెల్లువెత్తున్న సందర్భం ఉంది. జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, జిల్లా కేంద్రంలో రోజుకొక కొత్త ఫండ్ కంపెనీలు వెలుస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఏదైతే ఈ యొక్క ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా ఈ యొక్క కస్టమర్స్ ను వీళ్ళు జాయిన్ చేయించుకుంటూ పాట పాడిన తర్వాత అనేక నెలలుగా వీళ్ళందరినీ కూడా ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న పరిస్థితి అయితే మనకి జిల్లాలో నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక ఏదైతే చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం మనం చూసుకుంటే ప్రతి ఒక్క చిట్ ఫండ్ కంపెనీ వారి దగ్గర నడుస్తున్నటువంటి చిట్టీలు ఎన్ని, వారి సభ్యులు ఎంత, వారి యొక్క మొత్తం లావాదేవీలకు సంబంధించి రిజిస్టర్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంది. కానీ ఈ పరిస్థితి ఎక్కడా కూడా అనుమతితోటే వీరు చిట్టీలు నడిపించాల్సి ఉంది. కానీ ఈ పరిస్థితి అయితే ఎక్కడా కూడా కంపెనీలో మనం చూడొచ్చు. అయితే చాలా మంది పేదవారు కానీ, మిడిల్ క్లాస్ వారు కానీ, వారి యొక్క పిల్లల పెళ్లి కావచ్చు, లేకపోతే చదువులకు కావచ్చు, మరో ఇతర కారణాలు వాళ్ళకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ చిట్టీల కంపెనీలలో వీరు వేసి మోసపోతున్నట్టుగా చూడొచ్చు. అయితే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొద్ది రోజుల క్రితం ఏదైతే ఒక చిట్ ఫండ్ కంపెనీలో వారు పాట పాడుకొని కొన్ని నెలలుగా వాళ్ళు ఇవ్వని పక్షంలో ఆ యొక్క బాధితులు ఆ ఒక కంపెనీ యొక్క తాళాలు వేసి డబ్బులు ఇస్తే కానీ తాళాలు ఇవ్వన్న పక్షంలో యజమానులు దిగొచ్చి వారితో మాట్లాడి వారికి ఈ యొక్క ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాకనే వాళ్ళని వదిలిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే నిన్న కొత్తగూడెంలో జరిగే ఒక కంపెనీ మేమున్నామనే చిట్ ఫండ్ కంపెనీ మన ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా 8 బ్రాంచ్లు 8 శాఖలతోటి వాటి యొక్క స్థావరాన్ని నిర్మించుకొని వారు ప్రతి ఒక్క బ్రాంచ్ లో కూడా ఎవరికి కూడా వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో అనేక ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా చూసాం. అయితే నిన్న కొత్తగూడెంలో 16 నెలలుగా ఈ యొక్క పాట పాడుకున్నటువంటి బాధితులు ఎవరికి కూడా ₹1 చెల్లించకపోవడంతో, అదే విధంగా 15 రోజుల నుంచి కూడా ఈ యొక్క కంపెనీ తాళాలు వేసి మూసివేసి ఉండటంతో ఆ యొక్క చిట్టి బాధితులు కానీ, వారిని జాయిన్ చేపించిన ఏజెంట్లు కానీ ఆ ఒక కార్యాలయం ముందు నిరసన కూడా చేపట్టారు. అయితే ఈ యొక్క ఉన్నతాధికారులు కానీ, మరి చిట్టికి సంబంధించిన అధికారులు వీర పోలీసులు కానీ వీరందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ యొక్క చిట్ ఫండ్ మోసాలు అనేటివి కూడా తగ్గుతాయని కూడా మనం చూసుకోవచ్చు.
సో అదేవిధంగా ఇప్పుడు నవీన్ ఎంతవరకు మనకు ఇందులో దాదాపు 8 బ్రాంచ్ ద్వారా చాలా మందిని కూడా బోర్డు తిప్పి వెళ్ళారని చెప్తున్నారు. సో దాదాపు ఎన్ని కోట్ల వరకు ఇక్కడ నుంచి ప్రజల దగ్గర నుంచి వీళ్ళు వసూలు చేసి ఉంటారు? దాదాపు దానికి సంబంధించినటువంటి చర్యలు ఏమైనా తీసుకునే ఛాన్సెస్ కనబడుతున్నాయా? అక్కడ చిట్ ఫండ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ బాధితులు ఏమంటున్నారు? దానికి సంబంధించిన దర్యాప్తులు ఏమైనా జరుగుతున్నాయా? మరి చిట్టీలు ఇస్తామన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఎత్తుకున్నటువంటి మనీ ఇవ్వకపోవడం పట్ల ఏమైనా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారా? అసలైతే వీరు సబ్ రిజిస్టార్ అనుమతితోటి ప్రతి ఒక్క చిట్టిని నడిపించాల్సి ఉంటుంది. ప్రణయ్, అసలు మనకి లెక్క తెలవాలన్నా కూడా యాక్చువల్ లెక్కలు మనకి ఎవరు కూడా ఇప్పుడు కొంతమంది బాధితులు బయటకు వస్తున్నారు, మరి కొంతమంది లోపల సర్దుబాటు చేసుకొని వారి లోపల మరి కొంతమంది ఏదైతే ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీ యజమానులు ఉన్నారో ఈ యొక్క బాధితుల మీద దౌర్జన్యాలు కూడా చేస్తున్న పరిస్థితులలో భయాలకు కూడా గురవుతున్నారు. ఏ ఒక్కరు వచ్చి బయటికి చెప్తే వారిని ఏం చేస్తారన్న భయంలో కూడా చాలా మంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యొక్క 8 శాఖలలో కూడా మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మొన్నటికి కొన్ని రోజుల క్రితం ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇదే మేమున్నామనే కంపెనీ. అదే విధంగా భద్రాచలంలో కానీ వీటి అన్నిటి చోట్ల కూడా వీరు ఎంతకి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనేది క్లారిటీ లేదు. మనకి ఇదంతా కూడా తెలియాలంటే సబ్ రిజిస్టార్ వద్ద నుంచే మనకు తెలియాల్సి ఉంటుంది. ప్రవీణ్, ముగ్గురు వస్తారా? మనం ఒకసారి చూసుకుంటే ఈ రోజు చిట్ ఫండ్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్లలో ప్రధానంగా ఎంతో మంది మోసాలు జరుగుతున్నాయి, ఎంతో మంది మోసాలు పోతున్నారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. రోజు రోజుకి కూడా ఇటువంటి చిట్ ఫండ్స్ తో ఎంతో మంది మోసాలు పోతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా నవీన్ అందించడం జరిగింది. ఇక మరొకసారి చూసుకుంటే మనము ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో రోజు రోజుకు రాజకీయాలు మారుతున్నాయంటూ కూడా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నాడు. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మనం చూసుకుందాము. అయితే ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్స్ హార్డ్ గానే మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ప్రతి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి నేతలందరూ కూడా కొంత పరిస్థితులు విషమంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నప్పటికీ పాదయాత్ర పర్వంతో కొత్త కాంగ్రెస్ ముందుకెళ్తున్న నేపథ్యంలోనే ఇంకోవైపు కార్నర్ మీటింగ్స్ తో బీజేపీ కూడా ముందుకెళ్తుంది. అయితే ఈ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ముందుకు ప్రజలలోకి వెళ్తున్న నేపథ్యంలో ప్రజలకు వారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమైనా పథకాలు ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిస్తా ఉంది. మరోవైపు చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా కూడా 3 ప్రాంతాలలో రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వరంగల్ యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి తోట పవన్ అనేటువంటి వ్యక్తిని కూడా దాడిలో అందులో బీఆర్ఎస్ నేతలు చితకబడిన సిచ్యువేషన్స్ ఉంది. అయితే నిన్న భూపాలపల్లిలో చూసుకుంటే గన్నవరం వెంకటరమణారెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రాంతంలోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై విరుచుకుపడే ప్రయత్నం చేశారు. అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలపై అక్కడ ఉన్నటువంటి ఊర్వశి అనేటువంటి థియేటర్లో పోలీసులు అక్కడ వాళ్ళని బీఆర్ఎస్ నేతల్ని అందులోకి తీసుకెళ్లినప్పటికీ కూడా అక్కడ దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇక బీజేపీకి చూసుకుంటే బీజేపీ ఎక్కడికక్కడ కార్నర్ మీటింగ్స్ తో ప్రతి గ్రామంలో కూడా బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీని ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుంది అన్నటువంటి ఆలోచనతోనే ఏదైతే బీఆర్ఎస్ నేతలు కొంత ముందస్తు జాగ్రత్తలు భాగంగా పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ ఆపివేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టకేలకు బీజేపీ పూర్తి స్థాయిలో కార్నర్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా కూడా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరొక వైపు ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరకు చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి హాట్ టాపిక్ కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, థ్యాంక్ యూ ప్రణయ్. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పొంగులేటి ఎపిసోడ్ మరోవైపు మారని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే అధికార పార్టీకి ధిక్కారం సాధిస్తూ కూడా ఖమ్మం జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల మార్చి నెల 4వ తారీఖున కూడా పాలేరులో కూడా బహిరంగ సభ పాలేరులో కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించేందుకు కూడా పూర్తిగా సలహా చేస్తున్న సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలేరులో మాత్రం ఒక కొత్త వరుడని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పాలేరు నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలేరు నియోజకవర్గం ఎంత కీలకమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది నాయకులు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా పాలేరు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల కూడా ఇక్కడి నుంచే పోటీ చేసని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా వైఎస్ షర్మిలతో పాటు కూడా అనేక మంది కూడా ఇంకా కొత్తగా నాయకులు కూడా అక్కడ గురించి పోటీ చేసే పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా ఈ మధ్య మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే ఒక ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా పాలేరు నియోజకవర్గంలో అనేక మంది కూడా
ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం వైఎస్ షర్మిల కూడా ఏదైతే పార్లమెంట్కి సంబంధించిన కొత్త పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచే పోటీ చేసే పరిస్థితి ఉందని కూడా మనకి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా మాత్రం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ అక్కడ ఆత్మీయ సమావేశం అంటే భారీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మాత్రం పొంగులేటి కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది ఒక చర్చ నడుస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక కొంతకాలంగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం మన కొత్త కోణంలో మాత్రం కొత్త పార్టీ పెడతారనే ఒక ఆలోచన కూడా ఉండడం తెలుస్తుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రైతు సమితి అనే ఒక పేరుతో కూడా పార్టీ పెడతారని చెప్పి ఒక సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పొంగులేటి ఎలాంటి అడుగులు వేస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఒక చర్చనీయంగా మారిన పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం లేని నేపథ్యంలో మాత్రం బయటికి వచ్చి సొంతంగా అన్ని నియోజకవర్గాలు కూడా తన కార్యకర్తలతో నిలబెట్టి గెలిపించుకునే ఆర్గనైజేషన్ కృషి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆర్థిక సమావేశాలు చేసుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొంగులేటి సంచలనంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్. సో గోవింద్, అదేవిధంగా ఈ నెల 5న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఆయన గొంతును విప్పబోతున్నారని తెలుస్తుంది. ఇక దాంట్లో ప్రధానంగా మనం అనుకోవచ్చా ఆయన ఏ పార్టీలకు వెళ్ళబోతున్నారు, దానిపై క్లారిటీ ఇవ్వబోతున్నారా, దాంతో క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అంటే గత కొంతకాలంగా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ఒక చర్చనీయంగా మారిన పరిస్థితి. అంటే తెలంగాణలో ఎక్కువగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కి వెళ్తారనేది ఒక సమాచారం అని. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ లో వెళ్తేనే మీకు తప్పనిసరిగా 10కి 10 సీట్లు గెలుస్తాయనే కార్యకర్తల నుంచి భరోసాగా వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేది మాత్రం కొంచెం ఆచూతీ అడుగు వేసిన పరిస్థితి. అంటే బీజేపీలోకి వెళ్తే మాత్రం 10కి 10 స్థానాలు తమకే ఇచ్చినట్టు 10 స్థానాల్లో కూడా తాము గెలిపించుకునే విధంగా కూడా కార్యకర్తలు సమన్వయం చేసుకున్న పరిస్థితి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం బీజేపీకి వెళ్తారా కాంగ్రెస్కి వెళ్తారా అనేది ఒక టాపిక్ నడిచింది. మరి కొంతకాలంగా చూసినట్టయితే మరి వైఎస్ఆర్సీపీలో కూడా వెళ్తారనేది మాత్రం ఒక చర్చ కూడా నడిచిన పరిస్థితి. ఎందుకంటే వైఎస్ రాజరెడ్డి హయాంలో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఖమ్మం జిల్లాలో ఎంపీగా గెలిచి 3 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకున్న నేపథ్యం మాత్రం వైఎస్ఆర్టీపీలోకి వెళ్తారనేది మాత్రం జోరుగా ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో పాలేరు నుంచి కూడా అక్కడి నుంచి కూడా పోటీ చేస్తారనేది కూడా ఇప్పుడు కొత్తగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. అందుకే ఏ పార్టీలో చేస్తారనేది మాత్రం కొంచెం ప్రజల్లో మాత్రం కొంచెం ఆసక్తి రేపుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రణయ్. సో గోవింద్, అదేవిధంగా పొంగులేటి కొంతకాలంగా అనేక పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చించాడు. దాంతో పాటుగా వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి తల్లి విజయలక్ష్మితో కూడా ఆయన చర్చించిన విషయాలు మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నుంచి కూడా కొంత మంత్రాలు జరిగాయి. సో కొంతకాలంగా చూసుకుంటే బీజేపీలోకి వెళ్తాడన్నటువంటి టాక్ కూడా జోరుగా సాగింది. సో ఫైనల్గా ఏ పార్టీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది? దాంతోపాటు ఆయన దాదాపు నియోజకవర్గ స్థాయిలలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ దాదాపు అనేక సభలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కూడా కాంట్రవర్సీ బీఆర్ఎస్కి కాంట్రవర్సీగా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. సో ఫైనల్గా ఈ 5వ తారీఖు అనేది జడ్జిమెంట్ వచ్చేటువంటి రోజు అని చెప్పుకోవచ్చా? అంటే ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు కానీ కొంతమేర అయితే ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఉమ్మడి జిల్లాలోని పినపాక, అదేవిధంగా ఇల్లందు, అశ్వరావుపేట, ఖమ్మం జిల్లా సంబంధించి మదిర, వైరా, సత్తుపల్లి చాలా వరకు నియోజకవర్గాల్లో కూడా తను సమావేశాలు నిర్వహించి కూడా తను తప్పనిసరిగా ఏ పార్టీలో చేరినా తన కార్యకర్తలు గెలుపుని 10 స్థానాల్లో గెలుపుకు తప్పనిసరిగా విజయం సాధించాలని ఒక ధీమాతం అధికార పార్టీతో అధికార పార్టీని ధిక్కారం సాధిస్తున్న పరిస్థితి. కాకపోతే ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఇప్పుడు కొంచెం సంకోచిస్తున్న పరిస్థితి. కాకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్ళటానికి కూడా చాలా మంది కార్యకర్తలు చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో వస్తుందా అనేది కొంచెం అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి వస్తుంది. కొన్ని సభల్లో కూడా హంగు వస్తుందని మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పష్టంగా చూసుకుంటే కరెక్ట్గా మనం అంటే మాత్రం బీజేపీకి వెళ్తారనేది మాత్రం ఒక స్పష్టమైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకి బీజేపీ కార్యకర్తల నుంచి మనకు వచ్చిన సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే బీజేపీలోకి వెళ్తే మాత్రం తప్పనిసరిగా తను అనుకున్న 10 నియోజకవర్గాల్లో గెలుపు తప్పనిసరిగా గెలుస్తున్న ఒక నమ్మకం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎటు వెళ్తే మేము తప్పనిసరిగా అటే వెళ్తాం, పొంగులేటి శ్రీనివాస్ విజయం కోసం మేము తప్పనిసరిగా సాధిస్తాం, అతనితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మేము కలిసి విజయాన్ని అందుకుంటామని 10 నియోజకవర్గాలు తప్పనిసరిగా
విజయం సాధిస్తామని కార్యకర్తల నుంచి ఒక భరోసా అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మాత్రం బీజేపీ వెళ్తున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ గోవింద్. సో మొత్తంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి క్లారిటీ అయితే త్వరలోనే రాబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి సునీల్ బాట్లో ఉన్నాడు. సునీల్, ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో భూ అక్రమానికి పాల్పడేట్టుగా తెలుస్తుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే శ్మశాన వాటికను కబ్జా చేయాలి అన్నటువంటి కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో కొందరు బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి చాలా చోట్ల ఆందోళన, నిరసనలు, ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా చౌట్కూర్ మండలం సుల్తాన్పూర్ లోని సర్వే నంబర్ 105/1లో ఉన్న దళితులకు సంబంధించిన శ్మశాన వాటికను చాలా సంవత్సరాల క్రితం ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుంచి దళితులు కూడా అక్కడ శ్మశాన వాటికను వాడుకుంటున్న నేపథ్యంలో ఇటీవల జాతీయ రహదారిని ఏర్పాటు పక్క నుండి అదే సర్వే నంబర్ పక్క నుండి వెళ్లడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న భూములదారులకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేత ఒకరు, అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత ఒకరు ఆ దళితులకు సంబంధించిన భూములపై కన్ను వేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కబ్జా పర్వానికి లేవనెత్తడంతో విషయం తెలుసుకున్న దళితులు వెంటనే దళిత సంఘాలు కేవీపీఎస్ నాయకులకు ఫిర్యాదు చేయడంతో వారు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. మరోవైపు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతుమల మాణిక్ ఆధ్వర్యంలో వాళ్ళు చౌట్కూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వెంటనే తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని, భూ అక్రమాలకు పాల్పడుతున్న వారిని వెంటనే అడ్డుకోవాలని, దళితులకు సంబంధించిన భూములను కాపాడాలని, ముఖ్యంగా దళితులకు సంబంధించిన గ్రేవ్ యార్డ్ ను కబ్జా చేయడం ఏంటని చెప్పి వాళ్ళు ఆందోళన దిగడంతో ఎట్టకేలకు స్పందించిన తహసీల్దార్ దీనిపై విచారణ చేపడతాం, ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కబ్జాకు గురి కానియకుండా చేస్తాం, మరోవైపు కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం, అధికార పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే చర్యలు తప్పవని చెప్పి తహసీల్దార్ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పి కేవీపీఎస్ నాయకులు, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతుమల మాణిక్ ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను, దళితులకు సంబంధించిన భూముల జోలికి వస్తే మాత్రం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్తా ఉన్నారు. మరోవైపు స్థానిక నియోజకవర్గానికి చెందిన ఓ పెద్ద స్థాయి నేత వీటన్నిటి వెనుక ఉండి ఈ చక్రం చున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. తాత్కాలికంగా అయితే అక్కడ ఉన్న దళితులకు న్యాయం జరిగి ప్రస్తుతానికి మాత్రం కబ్జా పర్వం ఆగినప్పటికీ శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కేవీపీఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు, మరోవైపు బీఆర్ఎస్ నాయకులను చాలా భూ కబ్జాల పేరుతో వచ్చిన ఆరోపణలపై సీఎం స్పందించారు. చాలా ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఈటెల రాజేందర్ కూడా సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ కేవలం భూ ఆరోపణలపైన ఆయన తీసి పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఆందోళన నియోజకవర్గంలో మాత్రం వాటన్నిటికీ భిన్నంగా ఈ కబ్జాల పర్వం సాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు మాత్రం అడ్డు అదుపు లేకుండా కొందరు బీఆర్ఎస్ నేతలు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అసలు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు కేవీపీఎస్కి సంబంధించినటువంటి నేతలు అక్కడ ఆందోళన చేశారు అని చెప్తున్నారు. తహసీల్దార్ కూడా వాళ్ళకు హామీ ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి చర్యను కూడా చేపడతామని చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఖచ్చితంగా కూడా తహసీల్దార్ ఇచ్చినటువంటి మాట నెరవేరే ఛాన్సెస్ ఉందా? అధికార పార్టీ ఖచ్చితంగా దళితులకు న్యాయం చేసే ఛాన్సెస్ ఉందా? అంటే ఇప్పటికే దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికను లాక్కునేందుకు పార్టీ బలవంతంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దానికి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ రోజు ధర్నా చేశారని చెప్తున్నారు. సో ధర్నా చేసిన నేపథ్యంలో తహసీల్దార్ వల్ల అవుతుందా? బీఆర్ఎస్ నేతల దగ్గర నుంచి భూమి తీసుకుని దళితులు అప్పగించేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితి నుంచి తనను తాను కాపాడేందుకు తహసీల్దార్ మాత్రం తాత్కాలికంగా హామీ ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్స్తా లేదనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. ఆ వేచి దాల్సిన అంశం ఉంది. మరోవైపు తహసీల్దార్ హామీ పట్ల అయితే స్థానికంగా ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నటువంటి కేవీ దళిత నాయకులు మాత్రం ఆందోళన విరమించారు. కానీ మళ్ళీ దళితుల భూమికి, ముఖ్యంగా దళితుల శ్మశాన వాటిక జోలికి వస్తే మాత్రం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ పరిస్థితి సద్దుమణిగింది. మళ్ళీ బీఆర్ఎస్ నేతలు మాత్రం భూ కబ్జాలకు ప్రయత్నిస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కేవీపీఎస్ నాయకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్. సో ఒకసారి మనము చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు మరొకసారి కూడా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.
ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో శ్మశాన వాటిక దళితుల కోసం ఏర్పాటు చేసినటువంటి శ్మశాన వాటికను కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్ మరింత ఉగ్రతగా మారేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఒకసారి మనము ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు సీఎం కేసీఆర్ పర్యటించారు. అక్కడ వరాల జల్లులు కురిపించినట్టుగా తెలుస్తుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సేవలు మరిన్ని కొనసాగాలంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా అనేక పథకాల గురించి కావచ్చు, అదేవిధంగా కొత్త నూతన పథకాల గురించి కూడా అక్కడ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. ప్రణయ్, ఏదైతే ఈ రోజు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ అయితే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కేసీఆర్ అయితే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అయితే బీర్కూర్ మండలంలో తిమ్మాపూర్ కొండపైన వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చారు. దీంతో పాటు ఆయన వస్తున్న నేపథ్యంలో కూడా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు అయితే చేసిన అధికారులు దీంతో పాటు ఏదైతే ఒక సభని కూడా కృతజ్ఞత సభని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి కూడా సీఎం కేసీఆర్ అయితే మాట్లాడుతూ నిజామాబాద్ లో ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ తిరుమల ఏదైతే ఆలయం ఉందో ఆలయానికి కూడా ఆయన గతంలో ఒకసారి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల కింద వచ్చినప్పుడు కూడా ఏదైతే టెంపుల్ ఉందో ఈ టెంపుల్ కి అయితే ఇప్పుడు ఏదైతే 23 కోట్లతోటి డెవలప్ అయితే అయింది. ఈ డెవలప్ అయితే చాలా సుందరంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అన్ని రకాలుగా కొండపైన వెలిసిన ఆ దేవుడితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి సంబంధించిన వాతావరణం చాలా బాగుందని చెప్పి ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు 23 కోట్ల ఫండ్ తో పాటు మరి 7 కోట్లని కూడా అదనంగా ఈ రోజు ఆయన ఇస్తామని చెప్పి ప్రకటించిన పట్ల కూడా ఇక్కడ సంబంధించిన ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఆలయ కమిటీ కానివ్వండి, ఇక్కడ మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా బాన్స్వాడ నియోజకవర్గానికి అయితే అభివృద్ధి పరంగా అయితే అన్ని రకాలుగా చాలా బాగుంది. గతంలో చూసుకున్న బాన్స్వాడకి ఇప్పుడు చూసుకున్న బాన్స్వాడకి అయితే చాలా రకాలుగా అయితే ఇప్పుడు అభివృద్ధి చెందింది. ఇంకా బాన్స్వాడ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి దీనికి సంబంధించిన కూడా నిధులను మంజూరు చేస్తామని చెప్పేసి 50 కోట్ల రూపాయల జేఓని కూడా ఇస్తామని ఇష్యూ చేయడం కూడా హర్షించదగ్గ విషయం అని మొత్తం బాన్స్వాడ ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరి ఏదైతే కొండపైకి వచ్చిన ఈ రోజు బ్రహ్మోత్సవాల పాల్గొన్న భాగంగా మొత్తం అంతా కూడా సంబంధించిన అన్ని కూడా పైనుంచి కూడా ప్రత్యక్షంగా చుట్టుపక్కల ఎలా ఉందనే తీరును కూడా పరీక్షించిన సీఎం కేసీఆర్. దీంతో పాటు కూడా పక్కకున్నటువంటి అదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కూడా 66 ఎకరాల ల్యాండ్ కూడా ఆలయ కమిటీకి అంటే మొత్తానికి రాసి ఇచ్చిన అంటే ఇస్తున్నామని చెప్పి ప్రకటించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇలా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లా ఏదైతే పర్యటించిన బాన్స్వాడ నియోజకవర్గానికి అయితే స్పెషల్ గా అయితే అభివృద్ధి చెందడానికి ఒకవైపు ఇది టెంపుల్ వచ్చినందుక టెంపుల్ కి సంబంధించి 7 కోట్లు తర్వాత ఇచ్చిన భూములను కూడా ఇవ్వడం పట్ల అయితే మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతకుముందే అధికారులు అయితే మరోవైపు చూసుకున్నట్టయితే సీఎం కేసీఆర్ పర్యటనలో కూడా 2-3 రోజులుగా అయితే అధికారులు బిజీగా గడిపిన వాతావరణంలో ముందస్తుగానే ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీస్ బందోబస్తు చేస్తారు. దీంతో పాటు కూడా అరెస్ట్ పరంపర కొనసాగిందని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ నాయకులను కానీ ఇటు బీజేపీ కానీ ముందస్తుగా అరెస్ట్ చేయడంతో కూడా ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ పాటు సంబంధించిన మండలాల్లో ఉన్న నాయకులను కూడా ముందస్తుగా ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడంతో కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన రాకూడదు, ఇది ఆలయం సంబంధించిన విజిట్ వస్తున్నాడు కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసిన ఇటు ఆలయ కమిటీ కానీ ఇటు జిల్లా యంత్రాంగంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో భాగంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. దీంతో పాటు దాదాపు 2000 మంది పోలీసులు ఇటు జగిత్యాల జిల్లా కావచ్చు, ఇటు కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు వచ్చాయి. స్పెషల్ పార్టీ అధికారులతో మొత్తానికైతే 2000 మంది పోలీసులతో అయితే భద్రత ఏర్పాటు చేశారు. ఈ భద్రతతో భాగంగా సీఎం కేసీఆర్ కూడా నిజామాబాద్ కి నాకు చాలా ఒక దగ్గర సంబంధం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో ఉద్యమంలో భాగంగా అయితే ఈ నిజాం సాగర్ వాటర్ సంబంధించి రైతులకు సంబంధించి కూడా ఆనాడే దీని పట్ల అయితే ఒక కొన్ని అంశాలు సేకరించిన దాంట్లో కూడా ఈ నిజాగర్ సంబంధించిన అంశం కూడా ఉంది. తెలంగాణ పోరాటంలో కూడా ఇది నాకు ప్రత్యేకంగా అయితే ఇది ఒక స్పిరిట్ గా ఉందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సీఎం కేసీఆర్ పర్యటనతో పాటు 3 రోజులుగా ఏర్పాటు చేసుకున్న సభ సంబంధించిన ఇటు అధికార యంత్రాంగం కాబట్టి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇతరులు కూడా శ్రమ పడ్డారని చెప్పొచ్చు. మొత్తానికి దాదాపుగా 6,000 మంది జన సమీకరణ కోసం అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ సక్సెస్ఫుల్ గా అయిందని చెప్పి ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్న నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ముందస్తుగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ అవుతున్న నేపథ్యంలో ఇటు స్పీకర్ దగ్గరుండి కూడా
ఆలయం సంబంధించి అన్ని ఏర్పాట్లను చూసుకోవడం, తన కుమారులైనటువంటి ఇటు భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇటు పోచారం సురేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంతో పాటు అధికారులు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ ఇటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఇటు భక్తులు లాంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కానీ స్థానికంగా చూసుకున్నట్టయితే స్థానిక జెడ్పీటీసీ ఇక్కడ దోనవల్లి సతీష్ కూడా దీనికి సంబంధించినటువంటి జన సమీకరణ కావచ్చు, దీనికి సంబంధించిన భోజన వసతులు కావచ్చు, దీనికి సంబంధించిన గుడికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఆయన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా సీఎం కేసీఆర్ సభ మొత్తానికి సక్సెస్ఫుల్ గా జరగడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్. సో శ్రీనివాస్ ఒకసారి మనం చూసుకుంటే దీంట్లో పోచారం శ్రీనివాస్ కి సంబంధించి కూడా ఆయన సేవలు కొనియాడాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో కొనియాడినటువంటి అంశం ఏంటి, దాంతో పాటుగా ఆలయానికి సంబంధించి కూడా దాదాపు మరొక 7 కోట్ల రూపాయలు రుణం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ ఆలయంలో ప్రసంగించినటువంటి నేపథ్యంలో మాట్లాడాలా, లేకపోతే బయట ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అయితే ప్రణయ్ అంటే మొదటి నుంచి కూడా బాన్స్వాడ నియోజకవర్గం అయితే గత 4 ఏళ్లలో కూడా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని మాత్రం అది ప్రతి ఒక్కరి కూడా ప్రజల్లో కూడా చర్చించుకున్నటువంటి అంశమే. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో చూసుకున్నట్టయితే ఎక్కడ లేని ప్రాధాన్యత కూడా స్పీకర్ పోచారం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్రం సంబంధించిన ఒక కమిటీ కూడా ఇక్కడ బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామానికి అయితే స్పెషల్ గా వచ్చి వాళ్ళు బాగుంది అనే ఒక వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బాన్స్వాడ నియోజకవర్గం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో అయితే స్పెషల్ గా దాదాపుగా 20,000 డబుల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ మంజూరు కావడం ఇక్కడ అంతా కూడా. సో మనం ఒకసారి చూసుకుంటే ఆదిలాబాద్ కి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు సతమతం అవుతున్నాయంటూ కూడా ఒక హైలైట్ కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోష్ అందుబాటులో ఉన్నారు. జోషి. ప్రణయ్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడినే కాకుండా పూర్తిగా అంటే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల యూనియన్లు వేతన సవరణతో పాటుగా పిఆర్సి అలాగే జిపిఎఫ్ ఈపీఎస్ ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయంలో గత 4 రోజులుగా వాళ్ళు తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ప్రతి డివిజన్ కు సంబంధించినటువంటి డివిజన్ కేంద్రాల్లో ఉద్యోగులందరూ కూడా వారి దుస్తులకు నల్ల బ్యాడ్జీలు ధరించి వారి యొక్క నిరసనను కొనసాగిస్తున్నారు. అయితే నిన్న ఈ రోజు రేపు ఈ 3 రోజుల్లో వీరు అంటే ఏదైతే మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన విరామం ఉంటుందో ఆ యొక్క మధ్య విరామ సమయంలో వీళ్ళందరూ కూడా డివిజన్ కేంద్రాల్లో వీళ్ళందరూ కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళ ఏకైక డిమాండ్ అన్ని స్థాయిలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా తమ యొక్క వేతన సవరణ చేయాలని చెప్పి, అలాగే పిఆర్సీకి సంబంధించి జిపిఎఫ్ కు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు డిమాండ్ నేపథ్యం. అయితే రేపటి వరకు ఈ యొక్క మధ్యాహ్న భోజన విరామ సమయంలో కొనసాగేటటువంటి ఈ యొక్క వీరి నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్చి 3, 4వ తేదీల్లో ప్రతి డివిజన్ కేంద్రాల్లో అంటే ప్రతి జిల్లా కేంద్రంలో ఉండేటటువంటి ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయాల వద్ద వీరు ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేటటువంటి అంటే ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా వారైతే మనకు తెలపడం జరిగింది. అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ సంస్థ ఏదైతే సంబంధించినటువంటి యాజమాన్యము వారి తరఫున ఉన్నటువంటి అధికారులతో జేఏసీలు చేసినటువంటి చర్యలు విఫలమైనటువంటి నేపథ్యంలో వీరు క్రమంగా అంటే దశల వారీగా వీరి యొక్క నిరసనను ఆందోళన రూపానికి తీసుకువెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు అయితే తెలపడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ యొక్క విషయంలో స్పందిస్తుందా, ఈ యొక్క విద్యుత్ సంస్థ యాజమాన్యం దీనిపైన స్పందిస్తుంది అనేటటువంటి ఆశాభావంతో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ దీనిపైన ప్రభుత్వం కావచ్చు యాజమాన్యం కావచ్చు స్పందించినట్లయితే రాబోయే రోజుల్లో తమ యొక్క నిరసనలను పొడిగిస్తూ ఆందోళనకు తీసుకువెళ్లి ఆ యొక్క ఆందోళనను మరింత ఉధృతం చేయాలన్నటువంటి యొక్క నిర్ణయంతో కృత నిశ్చయంతో వీళ్ళైతే కార్మికులైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రభుత్వము విద్యుత్ ఉద్యోగుల ఆందోళన తీవ్ర రూపం దాల్చేంత వరకు నిరీక్షించేటటువంటి ధోరణి అవలంబిస్తుందా, లేకపోతే క్రమంగా ఈ యొక్క విద్యుత్ శాఖ చెందినటువంటి ఉద్యోగుల ఆందోళన మళ్ళీ వివిధ వేరే ప్రభుత్వ శాఖలకు పాకకుండా ఉండేటటువంటి యోచనతో వీళ్ళ సమస్యలను పరిష్కరిస్తుందా అనేటటువంటి
విషయం అయితే మనం కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి రాబోయే 2 రోజుల్లోగా ఈ యొక్క సమస్యకు పరిష్కారం లభించనట్లయితే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆందోళన మరింత తీవ్రమయ్యేటటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ప్రణయ్, జోషి, అదేవిధంగా మనం చూసుకుంటే ఈ నెల 3న అంటే డివిజన్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాము, అక్కడ కూడా నిరసన చేస్తాము. అదేవిధంగా 3, 4 తేదీల్లో కూడా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ కార్యాలయాల పెద్ద కూడా ఆందోళనకు దిగుతామంటూ కూడా విద్యుత్ కి సంబంధించినటువంటి కార్మికులు చెప్తా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కూడా వీరికి సంబంధించినటువంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో దీనికి ఏంటి అసలు వారి ప్రాబ్లం ఏంటి? వాళ్ళ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ ఎందుకు దొరకట్లేదు? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? విద్యుత్ అధికారులకు సంబంధించి ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది ప్రభుత్వం? వాస్తవంగా మనం చూసినట్లయితే ప్రణయ్, గడిచిన కొద్ది సంవత్సరాల కాలంలో అంటే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చాలా భారీగా పెరిగిపోయినటువంటి నేపథ్యం విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదు అనేటటువంటి ఒక లీక్ తో విద్యుత్ ఛార్జీలని పెంచినటువంటి ప్రభుత్వము ఆ సందర్భంలో ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా, అన్ని రకాల ఉద్యోగులందరూ కూడా తాము కూడా ఆశిస్తున్నటువంటి వేతన సవరణ ఇదే సందర్భంలో జరిగిపోతుందని చెప్పి ఆశించినటువంటి నేపథ్యం. అయితే వినియోగదారుల పైన భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచినటువంటి ప్రభుత్వము అక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల్ని అంటే పట్టించుకున్నట్లుగా ఇప్పుడు ఇవన్నీ బట్టి వాళ్ళైతే అర్థం చేసుకుంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో కనుక ఈ యొక్క పరిస్థితిని పూర్తిగా అంటే సమస్యను పరిష్కరించినటువంటి నేపథ్యంలో ఎస్సీ కార్యాలయాల ముందర ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటాము అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక మాత్రం ఉద్యోగుల నుండి వస్తున్నటువంటి సందర్భం ఇది. మొత్తానికి అంటే ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జోషి. మొత్తంగా మనం చూసుకుంటే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇష్యూస్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బర్నింగ్ ఇష్యూస్గా ఉన్నాయి. సో మరొక వైపు మనం చూసుకుంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా గోషామహల్ ఎమ్మెల్యే కొంతకాలంగా సస్పెన్షన్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే. సో ఆయనకు సంబంధించి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి? మరి దాదాపు బీజేపీ నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి న్యాయం జరిగింది, నమ్మకం లేదు, నమ్మకం ఉంది అన్నటువంటి వర్షన్స్ కూడా వినబడుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు. సో మొత్తంగా దీంట్లో రాజాసింగ్కి ఇష్యూ అనేది చాలా పెద్దగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే మనం ఒకసారి రాజాసింగ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, తాజాగా ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే తనకు దేవుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటూనే తాను బీజేపీ నుంచి ప్రస్తుతం సస్పెన్స్లో ఉన్నప్పటికీ ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తారనే ఆశాభావం నాకు ఉన్నది పార్టీ అధిష్టానం మీద అని చెబుతూ, ఒకవేళ పార్టీ అంటే 2023 అంటే ఈ ఏడాది చివరిలో జరిగేటువంటి ఎన్నికల వరకు పార్టీ తనపైన నిషేధం ఎత్తివేయకపోతే, సస్పెన్షన్ నిషేధం, తాను రాజకీయాలు ఎమ్మెల్యే పదవికి పోటీ చేయను, వేరే పార్టీ నుంచి కూడా పోటీ చేయను, వేరే పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా వేరే పార్టీలోకి వెళ్ళను, వేరే పార్టీ నుంచి కూడా పోటీ చేయను, ప్లస్ ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా అంటే తనకున్న చరిష్మాను ఉపయోగించుకొని పోటీ చేశారన్న వస్తున్న వార్తలను కూడా రాజాసింగ్ కొట్టిపారేశారు. అంటే ఆయన బీజేపీకి కట్టుబడి ఉన్నట్టుగా ఈ వ్యాఖ్యలు స్పష్టమవుతుంది. ఇంకోటి, హిందూ ధర్మ పరిరక్షణే తన లక్ష్యం. హిందూ ధర్మ పరిరక్షణ కోసము తాను ఎక్కడి వరకైనా వెళ్తాను, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాను, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడడం వల్లనే తన పైన రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందంటూ మరోసారి ఆయన ఆరోపణలు. అదేవిధంగా కొద్ది రోజులుగా తనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అంటే హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నప్పుడు తనను అంతం చేస్తాము, పేల్చివేస్తాము, కాల్చివేస్తాము అంటూ ఏవైతే టెలిఫోన్లో బెదిరింపులు వస్తున్నాయో ఈ బెదిరింపుల మీద కూడా రాజాసింగ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బెదిరింపుల విషయంలో చాలా సీరియస్ తీసుకోవట్లేదు, క్యాజువల్గా తీసుకుంటుంది. డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ వారం రోజులుగా అయిపోతుంది, ఇప్పటి వరకు డీజీపీ నుంచి ఎటువంటి విచారణ జరగకపోవడం తనను బాధిస్తుందన్నారు. అయినప్పటికీ తాను భయపడనని, పోలీసు రక్షణ లేకున్నప్పటికీ తాను హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేస్తానని మరో స్పష్టం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే తనకు కొద్ది రోజుల క్రితము బుల్లెట్ ప్రూఫ్ అంటే ఆయన ఉన్నటువంటి థ్రెట్ ఉన్నది ఆయనకు, అంటే
పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు కానీ సంఘ విద్రోహకర శక్తుల నుంచి రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ రావడము, ఆయనను చంపేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేయడము, గతంలో కేంద్ర నిఘా సంస్థ ఐబీ కానీ ఇక్కడ రాష్ట్ర నిఘా ఇంటెలిజెన్స్ అధికారులు కానీ కొంత నివేదికలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. దీంతో కొద్ది రోజుల క్రితం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం పాత కావడంతో ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోవడంతో మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాజాసింగ్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ దగ్గర వదిలేసి కొంత సంచలనం సృష్టించారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వము అప్పట్లో కొంత చర్యలు తీసుకున్నప్పటికీ రాజాసింగ్ను ప్రగతి భవన్లో లోపలికి వెళ్ళకుండా ఆయనను అక్కడ అరెస్ట్ చేయకుండా తిరిగి వచ్చి అసెంబ్లీకి తీసుకొచ్చి వదిలేశారు పోలీసులు. అయినే తాజాగా ఆయనకు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని 2017లో తయారైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాజాసింగ్ ఇంటికి తీసుకొచ్చి అధికారులు అప్పచెప్పారు. దీనిపైన కూడా రాజాసింగ్ స్పందిస్తూ ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనమైనా ఇప్పటికైనా మంచిగా పనిచేస్తుందని భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము తనకు పనిచేసేటి అంటే కండిషన్లో ఉన్నటువంటి వాహనం ఇచ్చిందని తను భావిస్తున్నానని చెప్తూనే ఇది కూడా పనిచేయకపోతే అనే వచ్చినప్పుడు తాను మళ్ళీ తన వాహనాన్ని వాడుకుంటాను లేదంటే వదిలేస్తాను అని చెప్పేసి కూడా చెప్పారు. మొత్తంగా చూస్తుంటే రాజాసింగ్ బీజేపీ అంటే రాజాసింగ్ రాష్ట్ర వ్యాప్తం కాకుండా దేశవ్యాప్తం కూడా రాజాసింగ్కు ఒక గుర్తింపు ఉన్నది. హిందూ ధర్మ పరిరక్షకుడిగా గోరక్షకుడిగా ఆయనకు మంచి పేరున్నది. బాంబే మహారాష్ట్ర కానీ బాంబేలో పూణే కానీ మిగతా ఎక్కడైనా ఆయనకు దేశవ్యాప్తంగా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఎక్కడికి వెళ్ళినా ఆయనకు మంచి ఆదరణ ఉంది. వేలాది మంది ఆయన స్వాగతం పలుకుతారు. రాజాసింగ్ ప్రసంగం వినేందుకు వేలాది మందిగా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం కానీ అటు పార్టీ కానీ రక్షణ కల్పించి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి తన విషయంలో ఎవరు ఏమి చేసినా తాను తన వైఖరిని మార్చుకోలేను అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ బీజేపీతోనే ఉంటాను, బీజేపీతోనే తన రాజకీయం కొనసాగుతుంది, బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయని మరోసారి స్పష్టం చేసి అటు బీజేపీని ఇటు తన అభిమానులను కొంత స్పష్టత ఇచ్చినట్టుగా మనకు స్పష్టమవుతుంది. ప్రణయ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. సో మొత్తంగా బీజేపీ రాజాసింగ్ మరొకసారి కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వార్త మనకు సంచలనంగా కనబడుతుంది. సో ఇది ఈరోజు రిపోర్టర్స్ టైం. మరో రిపోర్టర్స్ టైం మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.